కరెంట్ అఫైర్స్ అంటే మ్యామ్ మనకి కరెంట్‌లో ఉన్నదంతా కరెంట్ అఫైర్స్ అనుకుంటాం. బట్ మోస్ట్‌లీ ఇట్ షుడ్ బి వ్యూడ్ త్రూ ద లెన్స్ ఆఫ్ యూపీఎస్‌సీ సిలబస్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ తీసుకొని ఏ ప్యాటర్న్స్ అడుగుతున్నారు. సిలబస్‌లోంచి టాపిక్స్‌లో కరెంట్ అఫైర్స్ వస్తది. సో, ప్లస్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్ అనే సబ్జెక్ట్ గాని, ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్ గాని మోర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో, ఈ టాపిక్స్‌ని ఫస్ట్ కాన్సంట్రేట్ చేసుకుంటే మనకి లోడ్ అంతా తగ్గిపోతుంది. సో, దేర్ ఈస్ ఎ రూల్ కాల్డ్ యాస్ 80% ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ విత్ 20% ఆఫ్ కాన్సంట్రేషన్. అవును. అవును. సో, కరెంట్ అఫైర్స్‌లో కూడా ఆ 20% మనం కాన్సంట్రేట్ చేస్తే 80% ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం క్లియర్ చేస్తాం. సో, దాన్ని ఐడెంటిఫై చేయడానికి డైలీ న్యూస్ పేపరు, మ్యాగజైన్స్, క్రాష్ కోర్స్ ఏదన్నా ఫాలో అవ్వచ్చు. బట్ యూ నీడ్ టు ఐడెంటిఫై దెమ్. అసలు మీరు ఫాలో అయిన స్ట్రాటజీ ఏంటండి? యాక్చువల్లీ ఫస్ట్‌లీ థాంక్స్ టు యూ. అయ్యో! ఎందుకంటే మ్యామ్ నేను 2020 లాక్‌డౌన్‌లో గ్రాడ్యుయేట్. సో, అప్పుడు ఆన్‌లైన్ కోచింగ్ లేవు. బయట కోచింగ్ సెంటర్స్ అన్నీ క్లోజ్డ్. సో, అప్పుడు ఓన్లీ వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ ద ఎగ్జామ్ ఈస్ ఆన్‌లైన్ వీడియోస్. కరెక్ట్. అప్పుడు మీది అందీప్ దూరిశెట్టి సార్ ఇంటర్వ్యూ ఉండేది మీకు. అవును. 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 సో, నేను ఇంకా చాలా మంది టాపర్స్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. శ్రీజ మ్యామ్‌ది ఇంటర్వ్యూ ఉండేది. సో, నేను అన్ని టాపర్స్ చూసుకొని నలుగురు, ఐదుగురు టాపర్స్ ఒకే సోర్స్ రిఫర్ చేస్తున్నారంటే దట్ సోర్స్ ఈస్ క్రెడిబుల్. పాలిటిక్ లక్ష్మీకాంత్, ఎన్వైర్న్మెంట్‌కి వేరే ఒక బుక్, అలా డిఫరెంట్ హిస్టరీకి స్పెక్ట్రమ్. ఆ బుక్స్ అన్నీ నలుగురు, ఐదుగురికి సిమిలర్‌గా చెప్తుంటే ఆ బుక్స్ అన్నీ ఫైనలైజ్ చేసుకొని ఓకే. ఫస్ట్ ఈ బుక్స్ అన్ని ఫినిష్ చేయాలి. సెకండ్ థింగ్ ఎన్‌సీఈఆర్‌టీస్ అని చెప్తున్నారు. ఎన్‌సీఈఆర్‌టీస్ ఫినిష్ చేయాలి. అలా టాపర్స్ టాక్ ద్వారా నేర్చుకున్నది.